పుష్ప 2 సినిమా ఎలా ఉంటుందా, సుకుమార్ ఎలాంటి కథను చెప్పబోతున్నాడా అని అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ సినిమా మీద ఉండే అంచనాల గురించి కూడా తెలిసిందే. ఈ అంచనాలను మరింత పెంచాలని ఆ టీం ఫిక్స్ అయిపోయింది. అందుకోసం నవంబర్ 17న ఈ మూవీ ట్రైలర్ను గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నారు మేకర్స్. ఓవైపు షూటింగ్, ఇంకోవైపు ఎడిటింగ్, మరోవైపు డబ్బింగ్, ఇలా పుష్ప టీం ఆఘ మేఘాల మీద పనిచేస్తోంది. ఈ గ్యాప్లో రకరకాల గాసిప్స్. మొత్తానికి కనీసం రోజులో ఒక్కసారైనా పుష్ప గురించి తలుచుకోకుండా ఎవరు ఉండడం లేదు. ఈ రేంజ్ బజ్ క్రియేట్ చేయడం కేవలం పుష్ప టీంకే సాధ్యమైంది. ఇక ఈ సినిమా కోసం ఏకంగా 3 సంగీత దర్శకులు రంగంలోకి దిగారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, తమన్, అజనీష్, శ్యామ్ వంటి వారు ఆర్ఆర్ చూసుకుంటున్నారు. ఈ 3 కలిసి పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ పనులను కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇవన్నీ వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని మూవీ టీం భావిస్తోంది. అందుకే మూవీ టీం పార్ట్స్గా విడిపోయి పనులు చేస్తున్నారట. ఇలా హడావిడిలో ఉంటే రష్మిక మూవీ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసింది. తాజాగా రష్మిక సోషల్ మీడియాలో పెట్టిన స్టోరీ గురించి నెట్టింట చర్చ మొదలైంది. మూవీ షూట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని చెప్పింది. అలాగే తాను ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తి చేశానని, అది అదిరిపోయిందని, ఓ మై గాడ్ అంటూ చెప్పేసింది. అలాగే సెకండ్ హాఫ్ అంతకు మించి ఉంటుందని కూడా హింట్ ఇచ్చింది. అటు అల్లు అర్జున్ డబ్బింగ్ చెబుతూనే షూటింగ్లో పాల్గొంటున్నారట. దీనిని బట్టి చూస్తే సినిమా ప్రేక్షకులు అనుకున్న విధంగానే ఉంటుందేమో అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఒక్కో అప్డేట్ ఒక్కో విధంగా ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచేస్తోంది. మరి రష్మికకు అనిపించినట్లే ప్రేక్షకులకు కూడా సినిమా వావ్ అనిపిస్తుందో లేదో చూడాలి. ఇవన్నీ తెలియాలంటే డిసెంబర్ 5 వరకు మనం వెయిట్ చేయక తప్పదు. ఆ రోజు ఏమవుతుందా, మొదటి రోజు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అవుతాయా అని అభిమానులంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా కోసం వెయిట్ చేసినట్లు ప్రేక్షకులు మరే సినిమా కోసం వెయిట్ చేసి ఉండరేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పార్ట్ 1 చేసిన మ్యాజిక్ అలాంటిది. అందుకోసమే సుకుమార్ ఈసారి పార్ట్ 2లోని ప్రతి ఫ్రేమ్ను మరింత శ్రద్ధగా తీర్చిదిద్దుతున్నట్లు కనిపిస్తోంది. షూటింగ్ వర్క్స్ లేట్ అయితే అయ్యాయి, కానీ రిజల్ట్ మాత్రం అదిరిపోయే లెవెల్లో ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకైతే అంచనాలు బాగానే ఉన్నాయి. ఒకవేళ సినిమా రిలీజ్ అయితే అంచనాలను సినిమా అందుకుంటే మాత్రం వసూళ్ల వర్షం కురవడం ఖాయం. ఇక 20 రోజుల్లోనే ట్రైలర్, ఐటమ్ సాంగ్ లాంటి అప్డేట్స్ ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.